అందరికీ మీకు అసలు పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు? రాష్ట్రంలో మీరేం కోరుకుంటున్నారు? మీరేం చెప్పొద్దు, ఆప్షన్స్ ఇవ్వద్దు, ఏబిసిడీలు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అదొక 5 పాయింట్లు, ఇదొక పాయింట్లు ఏమని అడగండి. ఇవన్నిటి కంప్యూటరైజ్ చేయండి, టోటల్గా స్క్రూటినీ చేయండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, దాని ప్రకారం ఇవి స్ట్రీమ్ లైన్ చేస్తే ఏది ఎక్కువ కోరుకుంటున్నారో ఆ 5 అమలు చేయండి. ఏది ఎక్కువ కోరుకుంటున్నారు అది టెక్నాలజికల్ వాడుకున్నట్టు ఉంటుంది, వాళ్ళ మనోభావాలు గుర్తించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాధారణ ప్రజలను అడగండి. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా సెల్ ఫోన్స్, వాటిట్లో 2 ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ప్రతిదానికి కూడా పబ్లిక్లో అడగండి, ఈ అంశం మీదన ఏంటి, ఈ అంశం మీదన ఏం కాదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, నీ సంస్థాగత నిర్మాణంలో నీ వాళ్ళు సఫర్ అవుతున్నది ఏంటి అంటే, నువ్వు పొందుతున్న గౌరవంతో నువ్వు తృప్తి పొందుతున్నావు, కానీ నీ కింద వాడిని అవమానిస్తున్నారు, అసహించుకుంటున్నారు, దూరం పెడుతున్నారు, వాళ్ళని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇంకప్పుడు నువ్వు నాయకుడు ఎట్టవుతావు? నేను మాత్రం కంఫర్టు, నాకు మాత్రం విఐపీ లాంఛనాలు కావాలి, నా అనుచరుడికి అక్కర్లేదు, నా నియోజకవర్గ నాయకుడికి అక్కర్లేదు అనుకుంటే ఎట్లాగా? ఇది జెన్యూన్ అవుతుందా? తన్నినా కూడా పట్టించుకోకపోవడం, లేకపోతే కేసులు పెట్టినా కూడా పట్టించుకోకపోవడం. ఇప్పుడు శ్రీకాళహస్తి అమ్మాయి ఏంటి, అవమానించబడింది ఎట్లాగే కదా, మర్డర్ చేయడం తప్పు, కానీ ఏ కారణంగా జరిగింది? ఒక ఆడపిల్లను నువ్వు కాపాడుకోలేవు. 30,000 మంది